మునక్కాయ కర్రీ చేసుకుందామండి. దానికోసం టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా కొంచెం కరివేపాకు, తర్వాత టమాటా ముక్కలు, మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఈ మొత్తం దీంట్లో వేసుకుందాం. 1 స్పూను ఉప్పు అండి, కొంచెం పసుపు వేసుకుందాం, స్పూన్లు కారం వేసుకుందాం, రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇవి బాగా ఇలా కలుపుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవటమే. ఇదిగోండి, ఒకసారి పొయ్యి మీద పెట్టుకున్నాక కలుపుకోవాలి, లేకపోతే అడుగడుతుంది. చూసుకుంటూ కలుపుకుంటుంటే సరిపోతుంది. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎంత కొంచెం బాగా పెట్టుకున్నాం. ఇంకా మగ్గిన దాకా వెయిట్ చేద్దాం. మళ్ళీ ఒకసారి ఇదిగండి బాగా మగ్గనిద్దాము. గుజ్జులాగా తయారైతుంది. అప్పుడు వాటర్ పోసుకుందాం. మళ్ళీ కొంచెం సేపు మగ్గనిద్దాం. కానీ కలుపుకుంటుండండి, ఎందుకంటే అడుగంటుతుంది. అడుగంటితే అసలు టేస్టే మారిపోతుంది కర్రీ. మునక్కాయ టమాటా కూర ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో చాలా బాగా తింటాము. మళ్ళీ మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. చూసుకుందామండి కర్రీ ఎలా ఉందో. ఇంకా వాటర్ పోసుకుందాం. బాగా గ్రేవీ తయారైంది చూసారా. ఇంకా మనం నీళ్ళు పోసుకుందాం. ఇదండి, కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం చాలు, మరిన్ని పోయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మునక్కాయ ఉడకాలి కదా, అందుకని. ఓకే, ఇంకా మూత పెట్టేసుకుందాం. వాటర్ పోసుకున్నాం కదా. బాగానే ఉంది, వాసన మంచి వాసన వస్తుంది. అమ్మమ్మ వాళ్ళు ఇంతే చేసేవాళ్ళు అండి. ఆ తిరగమాతలు అయ్యని ఇయ్యని వాళ్ళు అసలు వేసేవాళ్ళే కాదు. ఇప్పుడు మనకి ఎలా అయితే ఉప్పు కారం అన్నీ వేసి చేస్తారో వాళ్ళు ఇంకంతే చేసేవాళ్ళు. మనమే ఇంకా అయ్యిందంటే అన్ని రకాలు కలిపించుకొని అయ్యని ఇవన్నీ వేస్తున్నాము. అమ్మమ్మ వాళ్ళు అసలు వేయరు అవన్నీ. చూద్దామండి. సూపర్గా రెడీ అయింది. కొంచెం వాటర్ ఉన్నాయండి, ఇంకొంచెం సేపు ఉంటే మనకి ఉడికినట్లు లెక్క వస్తుంది. అసలు ఉడికిందో లేదో చూద్దాము.